కమిషన్ వస్తలేదని దొంగతనాన్ని దిగినవారా? అలా కాదు సార్. ఇక్కడికి ఎందుకు వచ్చినారా బాయ్ మరి? అయ్యో సార్, నేను దొంగతనాన్ని రాలే. మొన్న నేను డబ్బులు తీసుకుని ఒక జంటకు రిజిస్టర్ మ్యారేజ్ చేసిన. వాళ్ళ పేరెంట్స్ సుపారీ ఇచ్చిన వాళ్ళు నన్ను సంపనికి నా ఎండబడుతుంటే ఇక్కడికి వచ్చినాను సార్. మీలాంటి వాళ్ళకి ఇట్లనే జరగాలరా, మా ఉసురు తగులుతుంది నీకు. సరే సరే, నైట్ ఎక్కడ ఉండి ఉదయాన్నే చెక్కే. సరే సార్. ఫెలో ఏడా దొరుకుతారా బాయ్? అన్నా అన్నా అన్న ఇప్పుడు మా పరిస్థితి ఏందన్నా? నా పరిస్థితి ఏందో నాకే అర్థమైతలేదు తమ్ముడు. ఇంకా నీ పరిస్థితి ఏం చెప్పాను? గన్నిగానే డబ్బులు ఇచ్చినాం గన్నే. నీ డబ్బులు, నీ పెళ్లి, నేను బతికి బయటపడితే అన్నా, ఇన్నే ఉన్నాడు ఈడు. దొరికిండ్రా కొడుకు. పైసలు బాయ్. మనీ ఇంకా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేమా? ఏమో గదే అర్థమైతలేదు ఇంకా. రాను రాను నాకు భయం ఎక్కువైతుంది. విలన్ కొట్టుకొని హీరో హీరోయిన్ మీద పడ్డట్టు మీ వాళ్ళు మా వాళ్ళు కొట్టుకొని మన మీద పడతారు. మన పరిస్థితి ఏమో ఇట్టుంది. నువ్వేం భయపడకు, సీన్ బావ్ అంతా సెట్ చేస్తాడు. ఏం చేస్తాడో ఏమో. అన్నా మోసం అన్నా, ఆగ. పెద్ద మోసం అన్నా. ఏం పెద్ద మోసం? నా నోరుతో నేను చెప్పలేనన్నా. సరే మనీగా నోట్తో చెప్పి. మనీ మనీ కాదన్నా, మరి? ఆ ఏజెంట్. సాయి శ్రీనివాస్ అత్రేనా? ఆ ఏజెంట్ కాదన్నా, ఆ, మాకు పెళ్లి చేసా అన్న ఏజెంట్. వాడే మోసం చేసిండు. ఒక్క నైట్లో అంతా జరిగిందా? నాకు మస్తు భయం అవుతుందన్నా. ఏహే, మీరేం టెన్షన్ పడకూరి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉందాం. అయిందేదో అయిపోయింది. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఏదో ఒక సొల్యూషన్ ఎత్తికి పెడదాం. ఓకే సరేనా? ఊకో ఏడో. మిమ్మల్ని కదిలితే నరికి పారేస్తా. ఊకోరే. ఇంకెప్పుడు చంపుతావు? చంపేయడం అంటే నువ్వు నైట్ సిట్టింగ్లో 90 వేసినంత ఈజీ అనుకుంటున్నావా? దానికి చాలా ప్లానింగ్ ఉండాలి. అయినా మనం చంపితే ఇది మర్డరా సూసైడా అని పోలీసులు పరేషన్ అయిపోవాలా. ఆ లెవెల్లో ఉండాలా. నువ్వెక్కడికి? ఫ్రంట్ సీట్ ఫాంటసీ అంటే చచ్చే ముందు కూర్చో. నా బ్రెయిన్లో ఆల్రెడీ ప్లానింగ్ నడుస్తుంది. వాడు ఎడకపోతాడు, వాడు ఏ టైంలో దొరుకుతాడు. హైదరాబాద్లో ఒక ప్రేమ జంట దారుణమైన హత్య అని న్యూస్ వస్తుంది. వాళ్ళు పారిపోతున్నా. పోనీరా, ఎంత దూరం అని పోతారు, మధ్యలోనే సస్తారు. ఎట్లా అన్నా? మొన్ననే కారుకి బ్రేకులు తీసేసిన. అన్నా నేను నిన్న రిపేర్ చేయించిన అన్నా. ఎంత పని చేసినావురా? మనీ ఏమైంది? బట్టలు విండి బోన్లు దోమి నా చేతులు పాడైపోతున్నాయి. ఇంట్లో మా అమ్మ గీ పనులు చెప్పిందనే కదా లేచిపోయి వచ్చింది. ఇక్కడ కూడా ఏ పనులు చేయాలా? అంటే మీ అమ్మ పని చెప్తుందని నాతో వచ్చినావా? అంటే అది కూడా ఒక రీజన్ అనుకో. అది అంత కాదు, ముందు నాకు ఒక వాషింగ్ మిషన్ తెప్పి. మీ అమ్మ ఇప్పటికిప్పుడు వాషింగ్ మిషన్ అంటే ఐడియా. ఏందది? ఈ వేడి నీళ్ళు తాగాలంటే మస్తు బాధ అవుతుంది. కూరగాయలు కూడా దబ్బన ఖరాబ్ అవుతున్నాయి. ఇంట్లో ఫుల్ బోర్ కొడుతుంది నాకు. ఏ అంకుల్ ఎప్పుడు న్యూసే చూస్తాడు, నేను సీరియల్ చూడాలి. సరే రా చూద్దాంలే.
ఇప్పుడు ఆ టీవీ గురించి చెప్పాను కదా, 10,000 అన్నాను కదా, మంత్లీ అప్రాక్సిమేట్లీ 1,500 ఉంటుంది. ఈఎంఐ లో కూడా ఆప్షన్ ఉంది దీనికి. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. డౌన్ పేమెంట్ 1,000 రూపీస్ వరకు పే చేయొచ్చు, 0 ఇంట్రెస్ట్ తో పే చేయొచ్చు. మంత్లీ ఈఎంఐ వచ్చేసి 2,000 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు డౌన్ పేమెంట్ వచ్చేసి 1,000 నుంచి 1,500 వరకు పే చేయొచ్చు. మీరు మేము ఎల్లుండి వచ్చి మాట్లాడతాం. చూడండి, ఆఫర్స్ ఉన్నాయి కదా. ఎల్లుండి వస్తాం. ఓకే. దా. ఏదో నేను అన్నాన్ని తీసుకొచ్చినావు కానీ ఆ పైసలను ఎట్లా సెట్ చేస్తావురా? అది కూడా సెట్ చేసిన. మా ఓనర్ది పుట్టినరోజు ఉంది, శాలరీ ప్రైస్ బోనస్ వేస్తా అన్నాడు. ఇక మనం ప్రతి నెల కొన్ని ఖర్చులు తగ్గించుకున్నాం అనుకో, ఈఎంఐ ఈజీగా కట్టేయచ్చు. ఇంకేం ఖర్చులు తగ్గియొచ్చు? నువ్వు బర్రె లెక్క తిండి బంద్ చేసినావు అనుకో, ఇంట్లో వండుకుంటాం, ప్రతి నెల 2,000 మిగులుతాయి. నేనేం తినను. సారీ ఇంకేమన్నా, ఈ ఒక్కసారి తిను నా బుజ్జికొండ కదా, తిను. కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది. ఎట్లుంది, మంచిగా ఉందా? నీ లెక్క మంచిగా ఉందిలే. ఏమంజయ్య, నీ బిడ్డను మణిగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా లేదా? ప్రతి ఓడు నా బిడ్డ గురించి అడిగేటోడే. ఈడు కోపంగా పోతుండు. పిల్లనిస్తాడో ఈడో. చెప్పు. ఓయ్, ఏమైంది? బోనస్ వచ్చిందా? అదేంది, వస్తుందన్నావు కదా? అయ్యా, వాళ్ళేమన్నా అన్నారా? ఏమనలేదు. బోనస్ లేకపోతే లేకపోయింది, నిన్నేం అనకపోతే అదే చాలు. సారీ ఏం వద్దులే. నువ్వు చేసిన దానికి పనిష్మెంట్గా ఒక 2 GB రీఛార్జ్ చేయి నా ఫోన్కి. సరే. సంధ్యకి సీరియల్ ఎన్నిసార్లు చూడలేదన్న సినిమా చూద్దాం కానీ. ఈ మొద్దు చూడు. మనీ మనీ ఎట్లయినా టీవీ ప్లాన్ లేదు కదా, నీకు వీక్ ఆఫ్ కూడా కదా. అవును. మటన్ తెచ్చుకొని బగారానం వండుకుందామా? ప్లీజ్ రా. సరేనే. మటన్ అయితే తెచ్చినా, నీకు అండుడు వచ్చా? లేదు, కానీ యూట్యూబ్లో చూసి వండుతలే. యూట్యూబ్ అంటే మినిమం ఎక్స్పీరియన్స్ లేకుండా వండితే ఖరాబ్ అయింది. అవును, మరి ఎట్లరా? ఇంకెవరున్నారు? బావా, సీన్ బావా. అవునవును, కాల్ చేయి. హలో బావా, చెప్పరా. బాగారన్నా మటన్ కూర తింటావా? అవునా? 10 నిమిషాలు నేను ముంగట చూడు. దా వస్తుండు. ఏదిరా? అరే, మటన్ కర్రీ అంటే ఏదిరా? అట్లా చూస్తుర్రేమ్రా? ఏదిరా మటన్ కర్రీ? మా ఇద్దరికి వండు రాదు బావా, నిపుణుల పర్యవేక్షణలో చేద్దామని నిన్ను పిలిచినామంతే. అంటే ఇప్పుడు నన్ను ఉంటోండి పిలిచిర్రు అంతేగా? అన్నా
ఆపు, అర్థమైంది. మటన్ తీసుకురండి, కూర చేద్దాం. తీసుకో మటన్. అన్నా మళ్ళీ ఏమైందమ్మా? కూరల కారం తక్కువైందా? ఈ ముక్కెందుకో ఉడికినట్లేదన్నా. ఆహా, అవునా? ప్లీజ్ ప్లీజ్ అత్తొత్తే మంచిగుందని చెప్పి నా మాటిని నా మాటిని. ఇందాకొక్క ముక్క అట్లుందన్నా, మిగతా అని మంచిగా ఉడికినాయని. ఆ, మంచిగుంది బావా. ఊర్లో పరిస్థితి ఎట్లుందిరా? ఏమో బావా, ఒకసారి కనుక్కోవాలి. తెలియదా? మ్హూ. మరి ఫోన్ చేసి కనుక్కోరు ఒకసారి. మంచిగా గుర్తు చేసినావా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కో. హలో మామా. అన్న 2 బీర్లు. ఏమైందిరా? ఊర్లో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుంది బావా. వాడంతా సెట్ అంటుండు మరి. దాని అర్థం అది కాదు బావా. మరి ఇంకేం అర్థం రాదండి? హలో హలో స్విచ్ ఆఫా? చెప్పురా, ఏమైంది? అది అరే మామా, ఆ. మీరు లేచిపోయినంత ఫోకస్ నా మీద షిఫ్ట్ అవుతుందిరా. మీరు నాకు కాల్ చేసిన, నేను మీకు కాల్ చేసిన, సంబంధం లేకుండా నేను మాట్లాడినా అనుకో, అది మీ ఓలే చేయించినట్టు. కాబట్టి ఎమ్మటనే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసి పక్క పడేసాయి. ఏదో పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టున్నది కదరా? అవును బావా. మ్మ్. ఏ అటు నాకు ఆడు పడదు, నువ్వే కానీ. నాకు ఆడు తప్ప ఏం పడదు. ఏమన్నా జాడ పట్టిర్రా? ఇంకా లేదు. రాని నా కొడుకుని చీరేస్తాను. నన్నే మోసం చేస్తాడా? ఇగో సత్తయ్య, అయిపోదు కాకు. అది కాదంజయ్య, లేచిపోతే బాధపట్టోని కాదు, నన్నే మోసం చేసింది చూడు. ఇగో ఊకో సత్తయ్య, తిరగలేదో తెలియక చేసిరు కదా. నువ్వు ఆపినావు కాబట్టి ఆగుతున్నా, లేకపోతే చీరేస్తా అన్ని. సరే సరే నిమ్మలపడు, కానీ నువ్వైతే కానీ. అన్నా చిన్నగడ్డనా మళ్ళీ తీసుకొచ్చి సా అని చెప్పినా. నాకెదురా కిళ్ళి? ఈడున్ సగం తీసుకో. నేనే తీసుకోవాలి నారా?
వెనకేది గుచ్చుకుంటుంది. అమ్మో. ఇప్పుడు చెప్పరా నీ ఆఖరి కోరికేంది? చావకుండా ఉండడం. నువ్వు సచ్చుడు కన్ఫర్మ్ బిడ్డా, ఇంకేదన్నా కోరుకో. అట్లయితే నేను పోయిన తర్వాత ఊరంతా ప్రేమికులకి సాయం చేసి పోయిండని ప్రచారం చేయాలి. అది అవ్వదురా, ఎందుకంటే నేను ప్రేమద్వేషిని. ఐ హేట్ లవ్. అట్లయితే థాయిలాండ్ ట్రిప్ తీసుకుపోతారా? అంత బడ్జెట్ లేదురా. అన్నకి పాస్పోర్ట్ కూడా లేదు. నీ మీ ఇద్దరు అవసరంలే, నేను ఒక్కనే పోయేస్తా. ఏదన్నా లో బడ్జెట్ అయితే ఓకే. బొచ్చు, ఈ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకు? మీకు నచ్చింది చేసి ఏదో ఒకటి చేసి నన్ను చంపేయండి. సరే, నాకు ఒక కెఫేలో ఫ్రీ కూపన్ ఉన్నాయి. పిజ్జా ఆర్డర్ ఇస్తాను, 50-50 తిందాం. ఓకే. మరి నాకు? ఓ, నువ్వు ఉన్నావు కదా. 33 ఆహా 34 కూపన్స్ నాయి కదా. నాకు చీజ్ పిజ్జానే కావాలి. నీకు పాయిజన్ పిజ్జా ఇస్తారా? పొట్టడి కోరికలు ఎక్కువే. ఆ మాత్రం భయం ఉండాలా? రేయ్, గ్లౌజులు ఉన్నాయి, నువ్వే పోయిరా. అయ్యా నాకు అట్లిప్తే నేను పోయి తెస్తా. వద్దులే, అన్నీ నేనే చేసుకోవాలి. అన్నా, నువ్వు చూస్తే మంచోళ్ళు లెక్క ఉన్నావు. నాకు అట్లిప్తా ఉన్న డబ్బులు ఇస్తా. తీయను. ప్లీజ్ అన్నా. ప్లీజ్ లేదు, ఏం లేదు, నేను తీయను. ఎక్స్క్యూజ్ మీ సార్, పిజ్జా. రేయ్, నువ్వే కదా, నువ్వే కదా. అయ్యో 2 యామడెల్లినారో, అయ్యో 2 3 నాట, అయ్యో 5 యామడెల్లి. పోయి పిజ్జా తీసుకురాపో. కట్లిప్పు. సరే ఇప్పుతావు. దబ్బున పట్టుకరా, పిజ్జా సలా అవుతుంది. కట్లిప్పే బదులు పిజ్జానే తెచ్చుకోవచ్చు కదా, ఎరుపువా. అయ్యో ఇక్కడికి దగ్గరనే రామ రామ, అయ్యో అడవియ బాటలు బాటలు పట్టేనా, అయ్యో ఉడుకుడు బాలు తుప్పలు దాటేనా, తుప్పలు దాటాలి బాటలు దాటాలి. అంజయ్య, మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నీ బిడ్డను లేపుకొచ్చినోడు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే పట్టుకుంటున్నా వాడిని. మీరు అర్జెంటుగా హైదరాబాద్ వచ్చేయండి. వీడు దొరికిన తర్వాత చెప్తా ఇటు సంగతి. నన్ను ఎడ్డోడు అనుకున్నాడు పిచ్చోడు. ఇప్పుడు మొత్తం పిజ్జా నాకే. 33, 33, 34 అంట. అమ్మా, అరే అన్న పని అయిందో లేదో? అమ్మతో నా ఫోన్ కట్ చేసిండు. అమ్మతోడు మళ్ళా కట్ చేసిండు. బా రేయ్, ఒకసారి కట్ చేస్తే అర్థం కదా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? అనా, నీ పిజ్జా కూడా మొత్తం నేనే తినేస్తున్నానా? ఒరే, నువ్వు తినరా బాబు. అయితే అనా, నువ్వు నన్ను మెచ్చుకుంటా అంటే నీకు విషయం చెప్తా అనా. ఏంటో చెప్పిసావు. ఫస్ట్ నువ్వు నన్ను మెచ్చుకో అనా. ఒరే చెప్పరా ప్లీజ్ రా. ఫస్ట్ మెచ్చుకుంటేనే చెప్తా అన్నా. నువ్వు సూపర్ రా, క్యూట్, బ్రిలియంట్, ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు చెప్పరా. అయితే నువ్వు నన్ను మొన్న ఏమన్నా బ్రేకులు రిపేర్ చేపిస్తే అది ఇట్నోలే. ఇప్పుడు బ్రేకులు దిప్పించేసినా నా కార్కి. ఏం మాట్లాడతలేడు. హలో అన్నా, సిగ్నల్ లేదేమో. పిజ్జా తిన్నాక మళ్ళీ వేద్దాం. అన్నా, నువ్వు ఇంకా పోలేదా? అదేంది, ఆ రోజు మీ వాడే కదా నన్ను కాపాడిండు. అవునా, సూపర్ మనీ. నువ్వు ఫైట్స్ కూడా చేస్తున్నావా? ఏ లేదు అన్న, నేను నిన్నెప్పుడు కాపాడినే. అది ఆ రోజు. థ్యాంక్ యూ తమ్ముడు. దాందే ముందులే అన్న, మా ఇద్దరు పెళ్లి చేసినాం అనుకో, అదే సంతోషం. పొద్దున్నే 9 మీ ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి రండి. మీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరేనా? టైంకి వచ్చేయండి. అన్నను మళ్ళీ ఎవరు తరుముతుర్రో ఏమో. రేపటిదానికైనా బతుకుంటాడో లేదో. ఉండాలి ఉండాలి, పెళ్లి కావాలి మనకి. పెళ్ళి అయిన తర్వాత ఆయన ఇష్టం. తమ్ముడు, మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి. సరే. నేను లోపలికి అన్ని సెట్ చేసి వస్తా. సరే. 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 లోపలికి వెళ్ళి అన్ని సెట్ చేసి వస్తా. సరే.
ఇంకా వస్తలేడేంది బావా? మరి వస్తున్నాడు. అంటే అది రిజిస్ట్రార్ లేడు, సెలవు మీద వెళ్ళిండని చెప్పిండ్రు. హరి బ్రహ్మాండమే